హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాము. జస్ట్ సుప్రీంకోర్టు గురించి ఒక ఇంట్రడక్షన్ ఈ వీడియోలో చూద్దాము. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద అపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియా. దేర్ ఈస్ నో హయ్యర్ కోర్ట్ దెన్ సుప్రీం కోర్ట్. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ అవుట్లైన్ ఇన్ పార్ట్ 5 ద యూనియన్ చాప్టర్ అండ్ యూనియన్ అనే పార్ట్లో ఉంది. చాప్టర్ 6లో ఈ యూనియన్లోని చాప్టర్ 6లో ద యూనియన్ జ్యుడిషియరీ అనే హెడ్డింగ్తో దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఆర్టికల్ 124 to 147 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 28th January 1950 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ హరిలాల్ జే కనియా. కరెంట్ చీఫ్ జస్టిస్ 2025లో జస్టిస్ సంజీవ్ ఖన్నా. అండ్ రీసెంట్గానే ఒక కొత్త కాబోయే చీఫ్ జస్టిస్ పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీట్ న్యూఢిల్లీలో ఉంది, బట్ ఆర్టికల్ 130 అలౌస్ ఇట్ టు సిట్ ఎల్స్వేర్ ఇఫ్ నీడెడ్. వేరే దగ్గర కూడా సీట్ని పెట్టుకోవచ్చు అనమాట. టోటల్ జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 34 ఉన్నారనమాట. అంటే 33 జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. టోటల్ 134 జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఇంట్రడక్షన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి కొన్ని యూనిక్ ఫీచర్స్ మనం గమనించాలన్నమాట. ఈ యూనిక్ ఫీచర్స్ అన్ని ఇతర దేశాల సుప్రీం కోర్ట్స్కి ఉండకపోవచ్చు. భారతదేశం సుప్రీంకోర్టు ఎంతో విశిష్టమైనది. నెంబర్ 1, సింగిల్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది స్టేట్కి సెంట్రల్కి సపరేట్గా లేదు. అన్నిటికీ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ లాస్ అయినా సెంట్రల్ లాస్ అయినా అన్నిటికీ కలిపి ఒకటే జ్యుడిషియల్ వ్యవస్థ అనేది ఉందన్నమాట. అది ఇంటిగ్రేటెడ్గా ఉంది. అంటే సుప్రీంకోర్టు టాప్లో ఉంటుంది, దాని తర్వాత హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, లోవర్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా హైరార్కీలో పనిచేయడం జరుగుతుంది ఇండియన్ న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ సెకండ్ సాలియంట్ ఫీచర్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సుప్రీంకోర్టు జడ్జిలు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తారు. జ్యుడిషియరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్జూరింగ్ అన్బయాస్డ్ డిసిషన్ మేకింగ్. సో లెజిస్లేషన్ వల్ల కానీ ఎగ్జిక్యూటివ్ వల్ల కానీ ఏమైనా భయము, బెదిరింపులు, ట్రాన్స్ఫర్ చేసేస్తారో లేదంటే తొలగించేస్తారో లేదా శాలరీ తగ్గిస్తారు, అటువంటి భయాలు ఏమీ లేవు. అటువంటివి ఏమీ లేకుండా ఇండిపెండెంట్గా జ్యుడిషియరీ వ్యవస్థ పనిచేస్తుంది. అలా పనిచేసినప్పుడే దాని యొక్క ఎయిమ్ ఏంటి? డెలివర్ ద జస్టిస్. సో ఆ న్యాయాన్ని చేరవేయగలుగుతుంది అనమాట. ఇండిపెండెంట్గా పనిచేయాలి జ్యుడిషియరీ ఎప్పుడైనా కూడా. జ్యుడిషియల్ యాక్టివిజం. So judicial activism in India emerged to address the unrestrained actions of the legislature and executive, advocating for broader judicial intervention. So judicial activism అనేది ఒక ఎమర్జింగ్ ట్రెండ్ అనమాట. జ్యుడిషియరీ అనేది కొంచెం విప్లవాత్మకంగా చట్టాల మీద అటువంటి చట్టాలు వాటిని రాజ్యాంగబద్ధం కాకపోతే వాటిని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయడము, కొన్ని రూల్స్ని పాస్ చేయడం, ఇలా ఎంతో ఉత్సాహంగా జ్యుడిషియరీ వ్యవస్థ పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ కెన్ రివ్యూ లాస్ అండ్ గవర్నమెంట్ యాక్షన్స్ టు ఎన్జూర్ దే అలైన్ విత్ ద కాన్స్టిట్యూషన్, ఏ పవర్ డీమ్డ్ ఫండమెంటల్. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒక ఎలిమెంట్ అనమాట. సో జ్యుడిషియల్ రివ్యూని కూడా తొలగించడానికి లేదు. ఒక లెజిస్లేషన్ తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రివ్యూని తొలగించడానికి లేదు. సో జ్యుడిషియల్ రివ్యూ ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి సార్ అంటే, గవర్నమెంట్ ఏదైనా లాస్ పాస్ చేసినప్పుడు ఆ లాస్ అన్నిసార్లు కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ తెలుసో తెలియకో ఎగెనెస్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఉండొచ్చు, ఎగెనెస్ట్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా ఒక చట్టం రావచ్చు. అటువంటి అప్పుడు దాన్ని నిలదీసి దాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేసే అధికారము మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉందన్నమాట. దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాము. సో రివ్యూ అంటే ఏంటి? దాన్ని ఒకసారి పునఃపరిశీలించడము. సో ఒక చట్టాన్ని రివ్యూ చేస్తుంది, అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటే దాన్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ ఈస్ ద ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
Supreme Court is the final authority on the interpreting the Constitution with binding decisions on all lower courts. Constitution, Indian Constitution is the lengthiest constitution in the world. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్లో ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా కీలకము. ఒక ప్రొవిజన్ని ఒకరు ఒక విధంగా వివరిస్తే ఇంకొకరు ఇంకో విధంగా వివరించవచ్చు, పలు అర్థాలు రావచ్చు. అటువంటి అప్పుడు సుప్రీంకోర్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఆన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్. సో అండ్ అది ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు అది మిగతా అన్ని కోర్ట్స్ మీద బైండింగ్ అనమాట. నెక్స్ట్, సుప్రీంకోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో అండర్ ఆర్టికల్ 32 విచ్ అంబేద్కర్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టుని మనం ఆశ్రయించవచ్చు 5 రకాల రిట్స్తోని. అవేంటో మనం చూసాము: హెబియస్ కార్పస్, సర్ష్యూరరీ, ప్రొహిబిషన్, మ్యాండమస్, క్వో వారెంటో. సో ఆ 5 రకాల రిట్స్ ద్వారా మనం ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం న్యాయబద్ధంగా వాటిని ఎన్ఫోర్స్ చేయించుకోవచ్చు. దస్ సుప్రీంకోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్, సుప్రీంకోర్ట్ ఈస్ ద అపెక్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. సో దేర్ ఈస్ నో హయ్యర్ కోర్ట్ దెన్ సుప్రీంకోర్ట్ అనమాట. సో ఏదైనా సుప్రీంకోర్ట్ కంటే మీద ఉందనుకోండి, దాన్ని మనం సుప్రీం అనాలి. అదర్వైజ్ వై వీ కాల్ ఇట్ యాజ్ సుప్రీం? సుప్రీం మీన్స్ ద ఫైనల్ అపెక్స్. సో Supreme Court stands at the apex of the Indian judiciary, serving as the highest authority to uphold the constitution, protect citizen rights and liberties, ensure the rule of law. So these are the basic features of Supreme Court of India. మనం నెక్స్ట్ వీడియో నుంచి మరిన్ని వివరంగా చర్చిస్తాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇండియన్ జ్యుడిషియరీ? లెట్ మీ నో యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ TG and AP Law 2025. Stay connected in the all social media platforms including Krishna's Laurels app. Success doesn't come from what you do occasionally, it comes from what you do consistently. సో మీ యొక్క లా సెట్ ప్రిపరేషన్ని మీరు నెలకు ఒకసారి, అమాసకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి చేయడం కాకుండా ప్రతిరోజు 10 నిమిషాలైనా సరే కన్సిస్టెంట్గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ కృష్ణకాంత్, సైనింగ్ అవుట్.